జ్యోతి గురించి పూర్తి క్లారిటీ లేకుండా అప్పుడే నీలాంబరి గారికి చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు, చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీరు కాస్త శ్రావ్య సంగతి చూసి పెట్టండి. నాకు వేరే పనుంది, నేను 2 రోజుల్లో వస్తాను. సరేనండి. బాయ్. బాయ్. జాగ్రత్త. రండి, కూర్చోండి అత్తయ్య. నా పేరు రాజు. నాకు మీరు అత్తయ్య అవుతారు. అవునా బాబు, చాలా సంతోషం. అత్తయ్య, తన పేరు వర్ష, మీ చెల్లెలు వాగ్దేవి కూతురు. నేను గతం మర్చిపోయి నా వాళ్ళని నేను కొత్తగా తెలుసుకోవాల్సి వస్తోంది. బాధపడకండి పెద్దమ్మా, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. వర్ష, 1 నిమిషం ఇలా వస్తావా? నీతో మాట్లాడాలి. చెప్పు రాజు. నేను విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకు. పర్లేదు, అడుగు రాజు. అత్తయ్యని తీసుకొచ్చాడు కదా రాజీవ్ అని అతను, తను నిన్ను జ్యోతి అంటున్నాడు. నువ్వు బాగా తెలుసని వెంటపడుతున్నాడు. అతను నీకింతకు ముందు పరిచయమా? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో దొరబాబు నా భర్త అని నేనెలా చెప్పగలను? ఎందుకలా అడుగుతున్నావు రాజు? నీకు పరిచయం ఉంటే నేను అతనితో ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. లేదంటే నా పద్ధతి మారుతుంది. నన్ను క్షమించు దొరబాబు, అబద్ధం చెప్పక తప్పట్లేదు. అతనెవరో నాకు తెలియదు రాజు. కాకపోతే చూడ్డానికి మంచివాళ్లానే ఉన్నాడు. నన్ను చూసి పొరపాటు పడి ఉంటాడు. తనతో మరీ అంత హార్ష్గా బిహేవ్ చేయకు. అదేం లేదులే వర్ష, తన వల్ల నీకు ఇబ్బంది కలగకూడదనే నా తపన. ఎందుకు అడిగానంటే 15 సంవత్సరాలు నువ్వు మాతో లేవు, హైదరాబాద్లో ఉన్నానని చెప్పావు. అతను నిన్ను చూసి జ్యోతి అంటుంటే ఒకవేళ తెలిసేమోనని అడిగాను. నువ్వు చాలా ముందు చూపుతూ ఆలోచిస్తావు రాజు. సరే, నువ్వు అత్తయ్యతో మాట్లాడొచ్చాయి, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. నీకు పరిచయం లేదని చెప్పావు కదా వర్ష, ఇక రాజీవ్ గారి సంగతి నేను చూసుకుంటాను. నీ చేయి పట్టుకున్నందుకు వాడు అనుభవిస్తాడు. నువ్వు నా చెల్లెలు కూతురువా అమ్మా? ఇలారా. ఏమీ గుర్తుకు రావడం లేదు గాని నిన్ను చూస్తుంటే ఇంతకు ముందు బాగా తెలిసిన దానిలాగా, నాకు బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తోందమ్మా. ఏదో ఒక బంధం మన మధ్య ఉందేమోనన్న భావన కలుగుతోంది. నువ్వు నన్ను ఒక కన్న కూతుర్లా చూసుకున్నావమ్మా. ఏమన్నా అనరాని మాట అన్నానా? అదేం లేదు పెద్దమ్మా. నాకొచ్చిన కష్టానికి నేనందర్నీ బాధ పెడుతున్నట్టున్నాను. మీరు అస్సలు అలా అనుకోవద్దు పెద్దమ్మా. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ అమ్మమ్మకి మీ మీదున్న కోపాన్ని నేను పోగొడతాను. మీ ఇద్దరినీ నేనొక్కటి చేస్తాను. మీ గతం గుర్తుకు రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే నువ్వు నాకు తోడుగా ఉంటావా వర్ష? ఖచ్చితంగా ఉంటాను పెద్దమ్మా. నీకోసం నా ప్రాణానికి ప్రాణమైన దొరబాబుని వదిలేసి వచ్చానమ్మా నేను. అలాంటిది మీ తల్లి కూతుళ్ళని ఒక్కటి చేయలేనా? నీతో మాట్లాడుతుంటే
నా కూతురుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. నేను నిన్నొకటి అడగనా? అడుగు పెద్దమ్మా. రాజీవ్ ఎందుకో నిన్ను జ్యోతి అనేదో అన్నాడు. తెలీదు పెద్దమ్మా. నువ్వు మాట ఇచ్చావు కదమ్మా, నాకు నా గతం గుర్తుకొస్తుంది, మా అమ్మకి నా మీద కోపం తగ్గుతుంది అన్న ధైర్యం వచ్చింది. వర్షకిచ్చిన మాట నెరవేర్చడంతో పాటు మీ తల్లి బిడ్డల్ని ఒక్కటి చేశాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. రూపమేమో జ్యోతి, పేరు మాట తీరు ప్రవర్తన వర్ష. ఇదెలా సాధ్యం? వీళ్ళంతా తను వర్ష అని చెప్తున్నారు, ఈ ఆస్తికి వారసురాలంటున్నారు, ప్రేమగా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. నిజంగా వర్షేనా? మరి నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? నిజం ఎలా తెలుసుకోవాలి? అమ్మా వర్ష, గుడికెళ్తా అన్నావు కదా, అందుకే పూలు కోసి తీసుకొచ్చాను. తీసుకువెళ్ళి దేవుడికి సమర్పించమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది పెద్దమ్మా? బావుందమ్మా. మీ అమ్మమ్మ ఉండగా నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఏం చేస్తున్నావు బాస్? మొబైల్ చూసుకుంటున్నాను. నువ్వు ఏం చేస్తున్నావో నేను చూశాను. నువ్వు చాలా తేడాగా ఉన్నావే. నేనేం చేశాను? నాకు అంతా తెలుసు. నువ్వొక్క పేషెంట్ తరపున, అది మా అత్తయ్య తరపున వచ్చావు కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. నేను అదే చెప్తున్నాను. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. అయినా నీకు అమ్మాయిలు వెంటపడే అలవాటు బాగా ఉన్నట్టుందే. ఏం మాట్లాడుతున్నావు? స్వరం తగ్గించు. నీ చూపు తేడాగా ఉంది, ప్రవర్తన వేరేలా ఉంది. జ్యోతి అంటూ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? అది కాదు, తను అలాగే ఉంది కాబట్టి అదే అంటున్నాను. తను వర్ష. సరిగ్గానే వినపడుతుందా లేదంటే మళ్ళీ చెప్పాలా? తను వర్ష, నా మరదలు, నాకు కాబోయే భార్య. అర్థమైందా? తను నిన్ను ఇష్టపడుతుందా? అదంతా నీకెందుకు? మా పెళ్లి జరుగుతుంది అంతే. నాకు తన మీద హక్కుంది కాబట్టి నేను చెప్పేదేంటంటే, వర్ష వైపు వంకర చూపులు చూసినా, మాట్లాడటానికి ప్రయత్నించినా నేను నిన్ను వదిలిపెట్టను.